సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ మాసం పూజలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, గోపూజ, మహిళా మనులతో కుంకుమార్చన, లక్ష పుష్పార్చన మరియు వాసవి అమ్మవారి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహాన ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం డైరెక్టర్ జంగయ్య గారి శేఖర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు గంపా శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షులు అత్తెల్లి శ్రీనివాస్, నగునూరి సత్యనారాయణ, మల్యాల భద్రయ్య, గోలి సంతోష్, గంగిశెట్టి వెంకటేశం, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికింటి చంద్రశేఖర్, సూర ఆంజనేయులు, సిద్ది నవీన్, తొడుపునూరి కాశీనాథ్, బచ్చు రవి, కైలాస ప్రశాంత్, రామారావు, రమేష్, సిరిపురం సత్యనారాయణ, కొమరవెల్లి శంకరయ్య, ఉప్పల కృష్ణమూర్తి, జగ్గయ్య గారి శ్రీనివాస్, తెరల రాజు, ఉప్పల శ్రీను, మల్యాల వెంకటేశం, గంధే యాదగిరి, నేతి శ్రీను, మల్యాల వెంకటేశం, కాపార్ది వైకుంఠం, గంగిశెట్టి నాగమణి, జగ్గయ్య గారి లత, తొడుపునూరి శారద, సిద్ది నాగశ్రీ అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. మన కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరికి లక్ష పుష్పోత్సవంకు సహకరించిన మన ఆర్యవైశ్య సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా మనం వేడుకుంటాము. జై వాసవి, జై జై వాసవిలో విశ్వజనని జగన్మాత మన కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖరన్న గారికి మరియు పాలకవర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా ఆర్యవైశ్య సేవాదళ విభాగం తరఫున ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మరియు ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ, సమయ రూపేణ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి దివ్య ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అఖండ సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఆర్యవైశ్య సంఘానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. ఈరోజు వాసవి అమ్మవారి దేవాలయంలో ఉదయం 8 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, 9 గంటలకు గోమాత గోపూజ కార్యక్రమం జరిగింది. మరియు 10 గంటల నుంచి అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం మరియు పారాయణం మరియు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ మరియు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సోదరి సోదరులు వచ్చినందుకు వారికి పూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మరియు సహకరించిన దాతలకు పేరు పేరున హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు అడిగినా కాలేకుండా అందరు ప్రతి వైశ్య సోదరులు సహకరిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు, సేవ చేసిన కార్యకర్తలకు మరియు ఇచ్చిన దాతలకు ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. మరి గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మండల సంఘం ఆధ్వర్యంలో మరి వారు నూతనంగా ఎన్నికైన తర్వాత జగ్గయ్య గారి శేఖర్, వారితో పాటు అత్తెల్లి శ్రీనివాస్, వారి కార్యవర్గం సిద్దిపేట జిల్లాలో ఎవరూ నిర్వహించిన విధంగా ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో మండలంలో అత్యధిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా జగ్గయ్య గారి శేఖర్ అధ్యక్ష స్థానం తీసుకున్న తర్వాత వారితో పాటు వెంకటేశం గారు కావచ్చు, ఇక్కడ స్థానిక ఆర్యవైశ్యుల సహకారంతో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా మేము రావడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే మొన్ననే వాసవి శాకాంబరి ఉత్సవాలు కూడా ఆషాఢ మాసంలో జరుపుకోవడం జరిగింది. శ్రావణ మాసం రాగానే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులచే అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు. వారిచే లక్ష పుష్పార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో వారు చేస్తున్న కార్యక్రమాలకు మరి తోడు ఉంటూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే విధంగా అమ్మవారు వారికి శక్తి ప్రసాదించాలని కోరుతూ, మరి ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా ఈ మధ్యనే మరి జిల్లా ప్రధాన కార్యదర్శి సహకారంతో 2 కుట్టు మిషన్లు అందించడం జరిగింది. అదే కాకుండా పట్టణ ఆర్యవైశ్య సంఘం సహకారంతో కూడా ఎంతోమంది పేదలను ఆదుకోవడంలో వీరు ముందుంటున్నారు. వివిధ పండుగలకు కూడా ప్రసాద పంపిణీ కావచ్చు, ఫ్రూట్స్ పంపిణీ కావచ్చు, శివరాత్రికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా వారు చేపడతా ఉన్నారు. మరి గతంలో ఎవరు నిర్వహించని విధంగా కూడా మరి గోమాతకు శ్రీమంతం కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో శేఖర్ గారు మరి ఈ మధ్యనే మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే అమ్మవారి ఆశీర్వాదంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నాచారం దేవస్థానం డైరెక్టర్గా
వారు ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా నియమితులు కావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం విషయంలో శేఖర్ ముందుకొస్తే స్థానిక ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ప్రోత్సహించి మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ముందుండి నడిపించాలని తెలియజేస్తూ, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నేను అమ్మవారిని వేడుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి మరి శేఖర్ గారికి, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా మండలానికి చెందినటువంటి ఆర్యవైశ్య సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందన తెలియజేస్తూ